మీ అబ్బాయిని రుజువేమిటి? ఎక్కడ తప్పిపోయాడో చెప్పగలరా? అయ్యా, ఇంట్లో తప్పిపోతాడా? ఈదులోనే తప్పిపోయాడు. పిల్లగాడు చేయి పట్టుకుని నడుతున్నానే అనుకున్నాను. కాసేపు అలా చూస్తే నా చేతిలో ఈ నేలుంది. పిల్లగాడు కనిపించలేదు. ఏడయ్యా నా పిల్లాడు? లోపల వెళ్ళి తెచ్చుకోండి, పడి. ఎందుకంత కోపం? నువ్వు రాయ్యా. నా బాబే, నా బంగారు తండ్రి, నా చిట్టి తండ్రి. నీ అమ్మ చచ్చిపోను, మీ నాన్న పుచ్చిపోను. నిన్ను దూరం చేసుకుంటాం కదరా నాయన. నువ్వు దొరికి మన ఇచ్చిన బాలు పోసావురా. వీర వెంకట సత్య అనంత దుర్గా ప్రసాద్ వెంకటరమణ బాబు నాయనా. అయ్యోయ్యో, చూసావుటయ్యా, నా మీద బెంగెట్టుకుని సీపురు పుల్లలో ఎట్టా సిక్కిపోయాడు. రే, అమ్మని చూసి భయపడకరా. 5 ఏళ్ళుగా భరిస్తున్నాను కదా దీన్ని. నువ్వు ఊరుకోవయ్యా. బాబు రమణ, ఒక్కసారి నా చెవులు తుప్పొదిలేలా మమ్మీ అని పిలవరా. ఈయన చాలా కాలం అయింది. డాడీ అని పిలవరా. కథ గుడికెళ్దాం నడు. మా బిడ్డను ఎత్తుకొస్తాడా? ఈ మనిషిని ఊరికే వదిలేయకూడదయ్యా. పోలీసు వాళ్ళతో చెప్పి జైల్లో పెట్టాలా. ఊరికే మన అబ్బాయి మనకు దొరికాడు కదా, అదే 10 ఏళ్ళు. 10 ఎక్కడా? ఇయ్యగా. టెంక్ ఎగిరిపోద్ది. పద గుడికెళ్దాం. నా బంగారు తండ్రి. అన్ని నా పోలికలే. ఏం కాదు, అంతా నా పోలికే. అదే. నా బంగారు.